Thank you, Vestige. Thank you, winning team. Myself, Tirtha Bhujangrao, my uplaner, Padma Madam, Swami sir, my great mentor, Rajana sir, Slidatha Madam garu. నేను ఎట్లా వెస్టిజ్లో రావడం ఎట్లా అంటే నేను మా పద్మ మేడం చాలా సార్లు చెప్పింది నాకు. అంటే ప్రొడక్ట్ బాగున్నాయి కదా, రండి బాగున్నాయి వాడుకోండి అని చెప్పడం జరిగింది. అయితే నాకు మన అల్ట్రాస్కప్ ఇచ్చింది చాయ్ పత్తి. అయితే అది వాడుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే మనం వాడినప్పుడు మనకు దగ్గు కానీ జలుబు కానీ కడుపులో గ్యాస్ ప్రాబ్లం కానీ తగ్గింది. ఆమె ఫ్రీ ఇచ్చింది, తగ్గింది. అయితే నాకు ఎట్లా అనిపించింది అంటే అబ్బో బాగున్నాయి కదా ప్రొడక్టు, మనం ఎందుకు వాడుకోవద్దు, వాడాలి ఖచ్చితంగా. ఇదేదో ఉంది, నేను ఇంత చదువుకున్నా, నేను డిగ్రీ చేసిన, టీటీసీ చేసిన, తర్వాత టెట్కు 2-3 సార్లు బాగా ట్రై చేసిన, ఒక 1 మార్క్లోనే పోతుండే నాకు 2-3 సార్లు. అంటే చూడండి, నేను జాబ్ కోసం ఎంత కష్టపడినా కానీ జాబ్ రాలే, మంచిగా అయింది. జాబ్ రాకున్నా కానీ ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు, ఈ మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నెట్వర్క్ బిజినెస్ మార్కెటింగ్ ఇంత మంచిగా ఉంది కదా, ఈ దీంట్లోనే జాయిన్ అవుతా. ఫ్రీ ఐడి కదా, రూపాయి పెట్టుబడి పెట్టకుండా. అంటే ఏ బిజినెస్ పెట్టినా కానీ మనం డబ్బులు అయితే పెట్టబడుతుంది. కిరాణా షాప్ కానీ బట్టల షాప్ కానీ ఏది పెట్టినా కానీ మనం ఫస్ట్ పెట్టుబడి పెట్టబడుతుంది. దీంట్లో ఫ్రీ ఐడి, ఓన్లీ ఆధార్ కార్డులో జాయిన్ అవ్వాలి మేడం అంటే మేడంకి ఒక 4 నెలలు తింపిన నేను కూడా. మనం ఫస్ట్లో చెప్తే మనం వింటామా? నమ్మం కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు మంచిని నమ్మము, చెడుది జల్దీ స్ప్రెడ్ అవుతుంది. మంచిదేమో కదా, మంచిది ఏమో ఇట్లా టైం పడుతుంది. ఎందుకంటే మేడం 4 నెలలు చెప్పినా కానీ వినలే. తర్వాత మా సార్తో అడిగిన, ఇగో మీరు పర్మిషన్ ఇవ్వండి, మా సార్ గవర్నమెంట్ టీచరు, అంటే మీరు పర్మిషన్ ఇవ్వండి నాకు, నేను ఆధార్ కార్డులో జాయిన్ అవుతా. అంటే ఏం కంపెనీలో ఏం ప్రొడక్టో మా సార్ కూడా తెలియదు కదా, అట్లా అంటాం తెలియకుంటే. అంటే అనడం జరిగింది. తర్వాత నేను గోదావరి కానికి మీటింగ్ తీసుకెళ్ళడం జరిగింది. మేడం దగ్గర జాయిన్ అయిన నేను గోదావరి కాని మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 సార్లు, అంటే పర్ మంత్ 10 lakhs సాలరీ వాళ్ళది, పర్ మంత్ 10 lakhs. అంటే గవర్నమెంట్ టీచర్ కూడా రాని అంత సాలరీ ఉంది. మన టీచర్ కూడా గవర్నమెంట్ టీచర్ అయినట్టు మా సార్ కూడా. అంటే ఓన్లీ పర్ మంత్కు 95,000. అంటే చూడండి, ఆయన 10 lakhs వచ్చేటోళ్ళు 2 సార్లు 75 lakhs కారు వాళ్ళు రావడం జరిగింది. ఆ సార్లని చూడాలి నేను కూడా ఖచ్చితంగాని. మా సార్ సరే వెళ్ళు అంటే నేను మీటింగ్ ద్వారా పద్మ మేడం ద్వారా నేను గోదావరి కారి వెళ్ళడం జరిగింది. ఆ సార్లతోటి, అంత పెద్ద సార్లు మనకు దగ్గరికి రండి మేడం, సెల్ఫీ మేడం తీసుకోండి మేడం అనుకుంటా. అంటే నేను నిజం చాలా సర్ప్రైజ్ అయినా. ఎందుకంటే అబ్బో ఇంత 10 lakhs కదా, వీళ్ళు కూడా మనకింత దగ్గరికి రండి మేడం, సెల్ఫీలు దిగండి మేడం అంటున్నారు. మేమైతే చిన్న పిల్ల లెక్క ఉన్నాం వాళ్ళకు. అంటే మనకి ఏం ఇన్కమ్ లేదు కదా. అంటే కొందరు ఇగో ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే బాగా ఉన్నోళ్ళు కానీ, డబ్బు ఉన్నోళ్ళు కానీ, ఇల్లు కానీ, పలుకుబడి కానీ, ఆస్తి అంతస్తున్న వాళ్ళు బాగా ఫీల్ అవుతారు, చిన్న వాళ్ళని చిన్న చూపు చూస్తారు. అట్లా దీంట్లో ఈ మన కంపెనీలో అయితే చిన్న చూపు అసలు లేదు సార్. అందరు ఎదగాల, అందరు బాగుపడాలా, అందరికి ఇన్కమ్ రావాలా అంటారు సార్ ఖచ్చితంగా. దీంట్లో చూయించి చేసేది ఇన్కమ్, ఇది చూపెట్టేది వచ్చిన దానికి. అంటే బయటది మనము డెవలప్ అవుతూ ఉంటే, మనకు డెవలప్ అయితే బాగా మన దగ్గర వాళ్ళే కుళ్ళుకుంటారు సార్. అంటే కడుపులో కత్తి నోట్లో బెల్లం అన్నట్టు ఉంటారు సార్. అంటే చూడండి, ఇంత మంచి కంపెనీలో మనం జాయిన్ అయినామంటే చాలా అంటే చాలా సంతోషం సార్. నాకైతే ఉంటే ఖచ్చితంగా నేను వెస్టీజ్ కంకణం కట్టుకున్నానా, కట్టిపోయేదాకా ఇది వేరే లేదు సార్. నేనైతే సార్ లాస్ట్ శ్వాస ఆగే వరకు నేను ఖచ్చితంగా కంకణం కట్టుకున్నా. కాబట్టి నేను దీంట్లోనే ఉంటా. ఎందుకంటే నా ఫస్ట్ ఇన్కమ్ 319 రూపాయలు సార్. నాకు రీఛార్జ్ అయిపోయింది, సెల్కు డబ్బులు వేయండి, రీఛార్జ్ చేయండి అనేదాన్ని. ఎగిరి గంతులు వేసిన, హ్యాపీ అయినా. అంటే నా ఇంటి ప్రోడక్టే తీసుకున్నా. అంటే 3,000కు తీసుకున్న ప్రోడక్ట్, ఇంటి ప్రోడక్ట్. దాంట్లో ఫ్రీ వోచర్ వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చింది. ఎంత బెనిఫిట్స్ అంటే 319 రూపాయలు కూడా పడ్డాయి. తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, తర్వాత అకౌంట్లో డబ్బులు పడ్డాయి. చూడండి ఎంత అద్భుతం మన వెస్టీజ్ అంటే. ఇక మన చాలా సంతోషం అనిపించి, ఫస్ట్ ఇన్కమ్ 319 రూపాయలు, నెక్స్ట్ ఇన్కమ్ 1,800, నెక్స్ట్ ఇన్కమ్ 10,090 రూపాయలు, నెక్స్ట్ ఇన్కమ్ 8,000
670 రూపాయలు. నెక్స్ట్ ఇన్కమ్ 6590 రూపాయలు. చాలా సంతోషం. నేను 4 నెలలు తీసుకుంటే మా సార్ కూడా లో బీపీ ఉండే, లో బీపీకి వాడిండు. ఏం ప్రోడక్టో నేను వాడన్నాడు. వాడిన తర్వాత ఆయనకు మంచిగా అనిపించింది. అంటే మన లో బీపీ, చక్కరచ్చుడు, కాళ్ళు చేతులు నొప్పి, ఇంటికి వస్తే కాళ్ళు ఒత్తు, నడుమొత్తు, తల ఒత్తు, మెడ ఒత్తు అనేటోడు. మరి కాల్షియము, గ్లూకోసమినా, కొలేజను, ఫ్లాక్సాయిల్, నూనె అంటే నో ఇంజెక్షన్ నో ఆపరేషన్. అంటే ఫ్లాక్సాయిల్ వాడితే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని ఇస్తుంది. ఫ్లాక్సాయిల్ అయితే ప్రతి ఇంట్లో వాడాలి. ఫ్లాక్సాయిల్ తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్, ఈ రెండైతే ప్రతి ఇంట్లో వాడితే వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతాం మనం. ఖచ్చితంగా చెప్తాను నేనైతే సార్. ఎందుకంటే మా సార్ కూడా నొప్పులు తగ్గినాయి. తర్వాత మా బాబు కూడా ప్రోటీన్ పౌడర్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్, మా బాబు కొద్దిగా వీక్నెస్ ఉన్నాడు బక్కగా, అయితే ఆయనకు ప్రోటీన్ పౌడర్ వాడిపిస్తా. కొలెస్ట్రాల్ టాబ్లెట్, కొలెస్ట్రాల్ అంటే 1 ఇయర్ బాబుకు కూడా ఇవ్వచ్చు. బాబు గోలి మింగడు కదా, దాంట్లో గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఇవ్వాలి కొలెస్ట్రాల్ టాబ్లెట్. అంటే మనం డాక్టర్లు కాము, కాకపోతే మన సప్లిమెంటరీ 100% క్వాలిటీ, మంచి నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి మనం గుండె ధైర్యంతో ఇచ్చేయాలి. వాళ్ళ ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మా బాబు వాడతాడు. మా ఇంకొక పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బ్యాక్ పెయిన్స్ సార్, బ్యాక్ పెయిన్స్ బాగా హాస్పిటల్ తింపినాం సార్, కొద్ది డబ్బులు పెట్టలేదు సార్. మా పాపకు నాందేడు తీసుకుపోయినాం, వరూర్, విరూర్, ఎన్ని వేలు, ఒక్కొక్కసారి పోతే 15,000, 20,000, 30,000 సార్. అంటే చూడండి లీడర్స్, ఎందుకంటే మా పాపనే అందరి మేము నలుగురు అంటే ఈ మన వెస్ట్ ప్రోడక్ట్ వాడి ఇంత ఆరోగ్యం మంచిగా అయిందంటే మీరు నమ్మండి ఒకసారి. నేనైతే చాలా చెప్తా సార్. ఎందుకంటే మా పాప కూడా కొలేజన్, ఫ్లాక్సైన్, కాల్షియం, గ్లూకోసమినా, నూనె అంటే నూనె అనేది లో బీపీ వాళ్ళకు ఇవ్వద్దు, తర్వాత కిడ్నీ స్టోన్స్ వాళ్ళకి ఇవ్వద్దు నూనె అనేది. నిజంగా సార్ నేనైతే చాలా సంతోషం సార్. ఇంత మనకు ఎక్కడ మన ఇంత అభిమానము అంటే గవర్నమెంట్ టీచర్లకు ఫస్ట్ ఏంటంటే మనము వాళ్ళు ప్రమోషన్ వస్తే ఒకసారి రికగ్నేషన్ ఉంటుంది సార్, తర్వాత రిటైర్మెంట్ అప్పుడు 2 సార్లు ఉంటుంది. దీంట్లో ప్రతి పిన్ లెవెల్ చేంజ్ అయిన కొద్దీ రికగ్నేషన్. నేను 8 పిన్లో 8 పిన్, 12 పిన్, బ్రోంజు, ఇప్పుడు సిల్వర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెస్టీజ్ అందరికి. మా అంటే మాకు నెక్స్ట్ గోల్డ్ సార్, నెక్స్ట్ గోల్డ్ నా లక్ష్యం. అంటే ఇక కార్ ఫండ్, యూసీడీ, డీసీడీ కావాలి ఖచ్చితంగా. మన రాజన్న సార్ ఆశీర్వాదం, మా సారు ఒక దేవుడి లాగా మా ఉట్నూరుకి రావడం, ఆ రోజు నేను మీటింగ్లో వినడం, ఆ రోజు కూర్చున్నా. ఎందుకంటే ఆ రోజు చాలా బిజీ ఉండే నేను. అంటే ఇక్కడ మన ఊర్లో ఏమంటే మన ఊట్నూరులో ఆ రోజు ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉండే సార్. మేడం ఏమన్నదంటే నువ్వు బాగా యాక్టివ్ కదా, నువ్వు మంచిగా మాట్లాడతావు కదా, నీకు బాగా టాలెంట్, మంచిగా చదువుకున్నావు అనుకుంటా మేడం చెప్తే ఆ రోజు నేను వచ్చి ఆ మీటింగ్ కూర్చున్నా కాబట్టి గింత నాలెడ్జ్ వచ్చింది నాకు. ఫస్ట్లో నేను చాలా గజగజ వనికేదాన్ని, మైక్ పట్టుకోవాలంటే కూడా భయం అవుతుండే నాకు. ఇప్పుడు అంటే మన సారు ఆ రోజు ఇక్కడ వచ్చి మీటింగ్ చెప్పడం ద్వారా నాకు ఎందుకంటే చాలా ధైర్యం వచ్చింది. నిజం 3 జనరేషన్ కదా, ఎక్కడ లేదు 3 జనరేషన్, ఏ జాబ్లో లేదు. ఎంత డిగ్రీలు, పీజీలు, ఎంబీబీఎస్లు ఎంత చదువుకున్నా కానీ బీరువాకే బరువు సార్ సర్టిఫికేట్లు. నిజం సార్. నేను చెప్పేది ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు కూడా నిజం అంటే 3 జనరేషన్. ఇప్పుడు నేనున్నా, ఫ్రీ ఐడి తీసుకున్నా, నేనేమైనా నా కొడుకు ఏమైనా నా మనమడికి వస్తుంది. 3 జనరేషన్ ఏ జాబ్లో లేదండి, అర్థం చేసుకోండి అందరూ. చాలా బాగుంది, చాలా సంతోషం. ఓకే సార్, బ్యాక్ దియోస్ సార్. ఓకే థ్యాంక్ యూ వ్యక్తి, థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్, మన కంపెనీ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.